ఈరోజు వీడియో ఏమిటంటే దసరా పండుగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడి నుంచి వస్తా ఏం తీసుకొచ్చామో చూడండి. ఇవి కూరగాయ విత్తనాలు. నేను పోయిన ప్రతిసారి గాజులు తెచ్చుకుంటాం. ఇక్కడ కొనను ఎక్కువ, తక్కువ. అక్కడే ఎక్కువ కొంటాం. చూసారా ఎన్ని కొన్నాను. నేనే పిచ్చిదాన్ని అంటే నా పిల్లలు ఇంకా పిచ్చోళ్ళు. ఇగో చైన్లు చూసారు, చైన్లు కొన్నారు. క్లిప్స్ ఇవి వాళ్ళ కోసమే మళ్ళీ సగం పడేసే వచ్చారు. ఓకే, ఇక్కడ మా అమ్మ ఏం చేస్తుంది తెలుసా? ఇది ఎవరిది అని అడుగుతుంది. ఇది పురాతనమైన వస్తువు అక్కడ ఉంది దాచిపెట్టి, మేమైతే తెచ్చుకున్నాం. ఇది ఎవరిదైతే అయిందో వాళ్ళు మెసేజ్ చేయండి నాకు, ఓకేనా? చాలా పురాతనమైంది. ఆ రోజుల్లో దీనికోసం ప్రాణాలు తెగించి మరీ కొన్నారు. కారపూస, చక్కెరాలు, చెకినాలు ఏవో అంటారు, కారపూస. ఓకే, అది వస్తా తెచ్చిన సామాన్లు అన్నమాట. ఇది నేను వచ్చి సర్దుకుంటుండే చంద్రముఖిలాగా, నా కూతురు వచ్చి వాటిని ఇంకా ఏంటి అవి ఇవి ఏది, ఇది అమ్మమ్మది, ఇది తాతయ్యది అని చెప్తుంది. ఇది ఈరోజు వీడియో. నేనైతే పొద్దున్నే లేచి కూర్చున్న వాటి ముందు, వంట పని ఇంటి పని ఏం చేయకోకుండా వాటి కోసం కూర్చొని చూసుకుంటున్నాను. అంటే గాజులు ఉన్నాయా పగిలిపోయాయన్న అనుమానంతో తీశానమాట వాటిని, అందుకు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. వస్తా గాజులతో పాటు ఇవి కూడా తెచ్చాను. మా పక్కింట్లో శ్రవంతక్క ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను. అడగంగానే ఇచ్చేసింది. ఇదేందో తెలుసా? ఏంటిది? మందారం. ఇట్స్ షర్ట్ మందారం కాదు, దీని పేరు కనకాంబరం. ఇవి మందారాలు. ఇవి కలర్స్ బాగున్నాయి, అందుకే తీసుకున్నా. దీని పేరు నాకు తెలీదు. దీని పేరు వచ్చేసి స్ట్రాబెర్రీ లాగా ఉంటుంది ఫ్లవరు, పర్పుల్ కలర్లో ఉంటుంది అది. ఇదొకటి ఇచ్చింది, ఇవి రెండు ఇచ్చింది. ఇదొకటి. ఇదేంటి? తమలపాకు చెట్టు ముక్క, తీగ. ఓకే, వెళ్ళిపోదామా వాటిని నాటేయడానికి? నాకు చెట్లు ఎంత పిచ్చో, గాజులు అంతే పిచ్చి. అన్నీ తీసుకొచ్చుకోవాలి. 2 ఇళ్ళు అయిపోయేసరికల్లా ఏమీ వేయలేకపోతున్నా. ఇక్కడేమో ప్లేస్ ఉండదు, చెట్లు పెంచాలనే ఆశ ఎక్కువ. ఎక్కడ పెంచాలి అర్థం కాదు. ఇక్కడ మొత్తం నీడే, ఆ నీళ్ళలో వేస్తే చచ్చిపోతాయి. వచ్చి రంగులని అనుకుని ఇంత పెద్ద ప్లేస్ ఉంది, మొత్తం కుండీలు పెట్టేసుకుందాం అనుకున్నా. అదంతా తీరా అక్కడ పెట్టేసరికి చెట్లు మొత్తం చచ్చిపోయాయి. అందుకే ఏమీ చేయాలి అర్థం కాక అక్కడ మెట్ల మీద వరుసగా పెట్టేశాను. ఇంకా ప్లేస్ ఉంటే బాగు అనిపిస్తుంది, కానీ నాకు ప్లేసే దొరకడం లేదు. ఏం చేయాలి? సిటీ లైఫ్ అంటే ఇలా ఉంటుంది. అదే పల్లెటూరు అనుకో, మా శ్రవంతకి వేసినట్టు ఫుల్ వేసి ఇవ్వచ్చు.